ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజ నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. నువ్వు పడే బాధ ఎవరూ చూడరు. నువ్వు పడే కష్టం ఎవరికీ కనిపించదు. నువ్వు పడే నొప్పి ఎవరు పట్టించుకోరు. కానీ నీ తప్పులను మాత్రం అందరూ వేలెత్తి చూపుతారు. సుత్తితో ఒక దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. అలుపు ఎరగని ప్రయత్నం చెయ్యాలి. ప్రశాంతత అనేది ముత్యపు చిప్పలో ముత్యం లాంటిది. దానిని పొందడం చాలా కఠినం. కానీ పొందినట్లయితే మాత్రం జీవితం ప్రశాంతంగా మారిపోతుంది. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. ఒక మురికి కాలువ దగ్గర మనకు దుర్వాసన వస్తుందంటే మనమే దూరంగా వెళ్ళాలి. ఆ కాలువను వాసన రాకుండా మనమేం చెయ్యలేము. అలాగే ఒక మనిషి ప్రవర్తన నచ్చలేదు అంటే ఆ మనిషికి మనమే దూరంగా వెళ్ళాలి. అలాంటి వారిని మనం మార్చలేం కదా. కోపం వస్తే మనిషితో కాదు మనసుతో పోరాడు. సమస్య వస్తే మనిషితో కాదు కాలంతో పోరాడు. మనం ఊహించనిది జరిగినప్పుడు లేచి నిలబడే ధైర్యం ఉండాలి. అప్పుడే మనమేంటనేది మనకు తెలుస్తోంది. బ్రతుకు మీద బాధ్యత లేని వారికే భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట మోసం కూడా ఎక్కువే ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్యలో ఉన్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకోవడం మన తప్పు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు.